జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమలలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆయన తిరుమలలోనే ఉన్నారు. అయితే ఆయన గత 2 రోజుల నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. ఆయనకు తీవ్రమైనటువంటి జ్వరం, వెన్నునొప్పి ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అయితే ఈరోజు సాయంత్రం తిరుపతి జ్యోతిరావు పూలే స్టాచ్యూ వద్ద ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దీంట్లో ఆయన వారాహి డిక్లరేషన్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ బహిరంగ సభ జరుగుతుందా లేదా అనేటువంటి చర్చ అయితే ఒకటి సోషల్ మీడియాలో నడుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన అయితే వెలువడింది. ఎటువంటి అవాంతరాలు లేకుండా మరలా పోస్ట్ పోన్ చేయకుండా ఖచ్చితంగా ఈ సభను నిర్వహిస్తాము, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగించబోతున్నారు అనేటువంటి ప్రకటనను విడుదల చేశారు.